యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా మారిపోయింది. మంత్రి పదవి ఇస్తామని ఇచ్చినటువంటి హామీని పార్టీ హైకమాండ్ ఉల్లంఘించిందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందనే ఆశాభావం ఆయన అనుచరుల్లో ఇంకా ఉంది. ఇప్పటి వరకు పదవి రాకపోవడంతో అసంతృప్తి పెరుగుతుందనేటువంటి ప్రచారం కూడా సాగుతోంది. సీఎం సభలో ఈ అంశంపైన నిరసన వ్యక్తం చేసేందుకు కొందరు అనుచరులు కూడా సిద్ధమైనట్లు సమాచారం రావడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందినటువంటి అనుచరులను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి. మరోవైపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాస్ వర్గం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం మధ్య ప్రోటోకాల్ వివాదం మరిక రాజకీయంగా అయితే చర్చనీయాంశమైందని చెప్పాలి. సీఎం సభకు రావద్దంటూ డీసీసీ అధ్యక్షుడికి సంకేతాలు వెళ్ళాయనే ప్రచారం కూడా కొనసాగుతోంది. సభ ఫ్లెక్సీల్లో కూడా డీసీసీ అధ్యక్షుడి ఫోటో లేకపోవడం వర్గ పోరుకు మరింత ఊతమిచ్చినట్లయింది. కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్ నాయకుల ప్రభావం ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు, నామినేషన్లు, జిల్లా స్థాయి ఆధిపత్యంపైన అంతర్గత పోటీ పెరిగింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి సందేశాలు కూడా పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉన్నటువంటి సంకేతాలుగా చర్చకు దావుతీస్తుంది. పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదనేటువంటి అభిప్రాయం కార్యకర్తల్లో అయితే వ్యక్తమవుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అధిష్టానం ఒత్తిడి వల్ల లేదా పార్టీ క్రమశిక్షణ కోసమో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి సభకు హాజరవుతారని అంతా అనుకున్నారు. అది జరగలేదు. దానికి తోడు సభకు వస్తే మంత్రి వెంకటరెడ్డితో కలిసి ఒకే వేదిక పైన కనిపించాల్సి వచ్చేది. అదే జరిగితే నల్లగొండ కాంగ్రెస్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యేవి. అలా కాకుండా మునుగోడు ఎమ్మెల్యే సభకు గైర్హాజరు కావడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు అన్న వెంకటరెడ్డితో కూడా ఆయనకు విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయనే సంకేతాలు క్యాడర్లోకి బలంగా వెళ్ళాయి. నల్లగొండలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కేవలం ఒక జిల్లా రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఏర్పడుతున్న అంతర్గత శక్తి సమీకరణాలకు ఇవి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. అసంతృప్తి మరింత పెరిగితే సాంప్రదాయ బలమైనటువంటి జిల్లాల్లోనూ కాంగ్రెస్ రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో అయితే రగిలిపోతా ఉన్నారు. ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చారని తనకు మంత్రి పదవి ఇయ్యాల్సిందేనంటూ అయితే రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. కానీ ఆ వ్యవహారం అయితే ప్రస్తుతం అయితే నానుతూ వస్తోంది. సాధారణంగా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పుట్టినరోజు వస్తే సదరు నేతలు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి దండలు వేసి శాల్వాలు కప్పి ఆశీస్సులు తీసుకోవడం పరిపాటిగా వస్తోంది. ఇటీవల కాలంలో దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యారు. కానీ ఇటీవల జరిగినటువంటి తన యొక్క బర్త్డే సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందా అనే ఊహాగానాలకు ఇది మరింత ఆజ్యం పోసింది.
ఈ సభ పైన అయితే ఉత్కంఠకు మరో ప్రధాన కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నడుస్తున్నటువంటి అంతర్గత కోల్డ్ వార్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకొని 7 ఏళ్లు గడుస్తూ ఉంది. అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత రాజకీయ విభేదాలు ఉన్నాయనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా బలంగా ఉంది. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఎవరి హవా వారిదే అన్నట్లుగా సాగుతోంది. నల్గొండ సభను మంత్రి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గరుండి మరి ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో అన్న నడుపుతున్నాడు కాబట్టే ఈ వేదికపైకి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాలేదని $1 మిలియన్ ప్రశ్న వినిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి గట్టిగా ఆశించారు. అయితే కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ రావడం, సీనియర్ అయినటువంటి తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉన్నట్లుగా అయితే ప్రచారం జరుగుతోంది. మరో 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన గతంలో రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కౌంటర్ ఇచ్చారు. ఇదేమీ ఎవరి సొంత సామ్రాజ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ వంటి పెద్దలను కలిసి తన యొక్క వాయిస్ను వినిపించే ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర నాయకత్వంతో మాత్రం కొంత దూరం పాటిస్తూనే వస్తున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరిక ఏదైతే రాజగోపాల్ ఖచ్చితంగా అయితే బ్లాక్మెయిల్ను రాజకీయాలు ముమ్మరం చేసినట్లు ఆ పార్టీ నేతలే అయితే చర్చించుకుంటా ఉన్నారు. మొన్న జరిగినటువంటి సీఎం నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టి మరీ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చెప్పేసి అయితే అనుచరులతో కలిసి ఆయన ఢిల్లీలో బల ప్రదర్శన చేసినట్టు తెలిసింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గితే మిగతా ఆశావాహులు కూడా బ్లాక్మెయిల్కు దిగే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ అధిష్టానం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే పార్టీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు కార్యకర్తల నుంచి వస్తున్న వాదన. మరోవైపు మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటామని, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలే మరి పరమావధిగా అయితే ముందుకు సాగుతున్నామని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఓపిక, నిరంతర శ్రమ చాలా ముఖ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇక మరి నిరుత్సాహపడకుండా ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతే పదవులు వాటి అంతటా అవే వెతుక్కుంటూ వస్తాయని కూడా ఆయన హితవు పలికారు. ఖచ్చితంగా ఎన్నుకునే నాయకుడు ఎలాంటి వాడు, వ్యక్తిగతంగా మంచివాడేనా, మనకు అందుబాటులో ఉంటాడా లేడా అని కూడా ప్రజలు అన్ని కోణాల్లో నిశ్చితంగా గమనిస్తుంటారని చెప్పేసి గుర్తు చేశారు ఆయన. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పులు వస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఖచ్చితంగా అయితే వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరించారు. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా అయితే మంత్రివర్గంలో మార్పులపైన చర్చ జరుగుతూ వస్తూ ఉంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు, కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో దక్షిణాదిపైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం, పార్టీలో అవసరమైనటువంటి నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది.
రేవంత్ కేబినెట్లో 3 కొత్త మంత్రులు కొలువు తీరుతారని చెబుతున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి అవకాశమని, అది ఎవరనేది రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని అధిష్టానం అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక మరి పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఇక చీఫ్ విప్ పదవులపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన మరి ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఇక మరి చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన మంత్రి పదవి కోరుకుంటూ ఆ ప్రతిపాదననైతే ఆయన తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపు కోటాలో అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్సీలు కూడా మంత్రివర్గంలో అయితే చోటు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరిక టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మరిక అదేవిధంగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా అయితే మరి కీలకమైనటువంటి మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందనేటువంటి కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. మరి 3 మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని, అందులో 2 మంత్రులను తప్పించవచ్చునని చెప్పి తెలుస్తూ ఉంది. మరిక పార్టీ పదవులకు భర్తీ చేయనున్నట్లుగా కూడా ఆ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆశావాహుల్లో అయితే ఈ నియామకాలపైన ఉత్కంఠత కొనసాగుతోంది.